నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ మిడ్ డే డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. క్షణం క్షణం ఉత్కంఠ ఎన్నికల ఫలితాలకు సంబంధించి. సో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జాక్ట్ పోల్స్కి ఏమైనా వ్యత్యాసం ఉండేటువంటి అవకాశం ఉంటుందా? సో మొత్తానికి కనుక చూస్తే కొన్ని సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా దిగిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కనుక చూస్తే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జనసేన అధినేత బరిలో ఉన్నారు. సో ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం దాదాపుగా కేంద్ర బలగాల ఆధీనంలోకి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధానంగా కనుక చూస్తే కొన్ని సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలు, ఇటు మాచర్ల లాంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే కేంద్ర బలగాలు మాచర్ల నియోజకవర్గాల్లో కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. పూర్తిగా అలా నియోజకవర్గాలు కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నాయి. అయితే మాచర్ల ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళకూడదంటూ సుప్రీంకోర్టు అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా పోలీస్ బందోబస్తులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో తెల్లవారితే కౌంటింగ్ స్టార్ట్ కానుంది. క్షణం క్షణం ఉత్కంఠ అయితే నెలకొంది. సో మొత్తానికి అంశాలకు సంబంధించి చర్చిద్దాం. ఎలాంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ జరుగుతోంది, దానికి సంబంధించి అభ్యర్థులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, ఏ విధమైనటువంటి బందోబస్తుల నడుమ నియోజకవర్గాల్లో కౌంటింగ్ జరుగుతున్నటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ మిడ్ డే డిబేట్. ఈ మిడ్ డే డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ఎస్వీఎస్ఎన్ వర్మ గారు, పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు పిఠాపురం నుంచి. అదేవిధంగా చంద్రగిరి యేసురత్నం గారు, మాజీ డిఐజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం ఎమ్మెల్సీ, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్, మనతోటి మరికొద్దిసేపట్లో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా జగదీష్ గారు, హైకోర్టు అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు, మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా వర్మ గారు ఉన్నారు మనతోటి. వర్మ గారితో మాట్లాడదాం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్. వర్మ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. సో వర్మ గారు, ఎలా జరుగుతుంది మొత్తానికి? పిఠాపురంలో కొద్దిసేపటి క్రితమే కేంద్ర బలగాలు కూడా దిగాయని తెలుస్తూ ఉంది. సో మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరిగే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు ప్రస్తుతం జిల్లా ఎస్పీ గారు దగ్గర 1 కిలోమీటర్ సర్కిల్లో ఎక్కడికక్కడ వెహికల్స్ రాకుండా ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్స్ బయటకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తూనే ఉన్నారు. దీని మీద మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. పిఠాపురాన్ని కేంద్ర బలగాలు రావడానికి కారణం ఏంటంటే అక్కడ సాయి ధర్మ తేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రచారానికి వచ్చినప్పుడు తాడిపత్తి గ్రామంలో దాడి జరిగింది. చేత ఆ కేంద్ర బలగాలు రావడం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండడం జరుగుతుంది. కౌంటింగ్ లో చట్ట ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా మేము ఏ విధమైన క్వశ్చన్స్ లేవదీయాలో, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా మేమంతా ట్రైన్డ్ అయ్యి ప్రిపేర్ అయ్యి మేమున్నాం. అని చేత అక్కడ వైఎస్ఆర్సీపీ కుయుక్తులు కానీ ఇవి కానీ ఏమి ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేమందరం కూడా దానికి చట్టానికి లోబడి మా యొక్క హక్కుల్ని రక్షించుకోవడం, కౌంటింగ్ సజావుగా జరిగే విధంగా ప్రోత్సాహం ఇవ్వడం. రెండవది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ గెలిచారు. అఫీషియల్ సర్టిఫికేట్ గురించే రేపు మేము కౌంటింగ్కి వెళ్దాం. సో మొత్తానికి సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. వర్మ గారు, మీరు గాజు గ్లాసులో టీ తాగుతున్న ఫోటో, 60,000 మెజార్టీ పైన చంద్రబాబు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిఠాపురంలో 60,000 మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుందని. సో ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే ఒక ఇంటికి నేను పలకరించడానికి వెళ్ళాను. ఓకే, తమ్ముడు ఆ గ్లాస్ తోటి నాకు ఇచ్చాడు, తాగిన ఫోటో పెడితే సోషల్ మీడియాలో పెట్టారు. అది వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ మెజార్టీ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ఏపీలోనే ఫస్ట్ ప్లేస్ అంటారా మెజార్టీలో? ఏపీలోనే ఫస్ట్ ప్లేస్. సో అయితే వర్మ గారు అయితే పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మొత్తానికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి అంశాల మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. సో దేశం మొత్తం ఒక విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రకంగా ఉందని. ఎందుకంటే ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఓటుకు వినియోగించుకున్నారో పోస్టల్ బ్యాలెట్ వెనక సీలు లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఇది దేశమంతా ఒక రకంగా ఉంటే రాష్ట్రంలో మరొక రకంగా ఉంది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండటం వల్ల భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ విధమైనటువంటి ప్రక్రియకి పాల్పడుతుందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ పీస్.
ఇవి ఈవీఎం బాక్సులు పట్టుకుని వెళ్ళలేరు, పాడు చేయడం కుదరదు. అవి ఇప్పుడు చూడండి, పల్లెటూరులో ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు నోటు తీసుకుని వెళ్తే నోటు నవిలి మింగేస్తుంటాడు. వీళ్ళు ఆ విధంగా ఏజెంట్లకి అక్కడ ఏమన్నా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఉంటే ఆఖరికి నవిలి మింగే పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఎందుకంటే కటకటాలు అడ్డు కాబట్టి వదిలేస్తారు. కానీ పోస్టల్ బ్యాలెట్ లో ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ కూటమికి, జనసేన బీజేపీ కూటమికి 100% పైన ఓట్లు పడతాయి. అదే భయం వాళ్ళకి. ఇనండి యావరేజ్ చూసుకుంటే ప్రతి నియోజకవర్గం 3,000 నుంచి 3,500, 3,000 మధ్యన ఉంటాయి. అవును. అంచేత ఇది కీలకమైన ఓటింగ్ కాబట్టి ఇక్కడ డిస్టర్బ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని చెప్పి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ కూడా దీని గురించే. ఏమంటే సంతకం పెట్టాక సీల్ పని ఏంటంటే నాకు అర్థమవుతుంది. సీల్ లీగల్ రైట్ కాదు కదా. అలా మన పెద్దలు లాయర్లు ఉన్నారు. నీ సిగ్నేచర్ డాక్యుమెంట్ మీద ఉందా లేదా, ఆ యొక్క ఓటు చేసిన దాని మీద అబ్జర్వ్ చేయాలి. ఒకసారి ఆఫీసర్ సిగ్నేచర్ ఉన్నాక స్టాంప్ వేయించి వేయకపోవచ్చు. ఆ స్టాంప్ వేయకుండా ఉంచడానికి కూడా కారణం వీళ్ళే, సజ్జలాంటి కంపెనీయే. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎవరో మనకు ఓట్లేరు అన్నది డిసైడ్ అయిపోయారు వీళ్ళు. డిసైడ్ అయిపోయిన వాళ్ళు ఏదో ఒక తప్పు చూపించి ఆ నెపంతో అన్ని రిజెక్ట్ చేద్దామని ఒక ఆలోచన చేశారు. ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం ఏంటి? ఆఫీసర్ ఏదైతే సిగ్నేచర్ పెట్టారో సిగ్నేచర్ అయిపోయిన తర్వాత అది వ్యాలిడ్ డాక్యుమెంట్. అది అంచేత సజ్జల ఇలా బొజ్జల వీళ్ళు ఎంతమంది చేసినా ఏమి జరిగేది ఏముండదంటే వాళ్ళకి ఆల్రెడీ ఓడిపోతున్నామని తెలిసి దానికి అసూయతో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళెవరు ఎలక్షన్ కమిషన్ అన్నది ఎలక్షన్ లో అన్ని పార్టీలు సమానం, అక్కడికి ఇండిపెండెంట్ కూడా సమానం వాళ్ళకి. దాని ప్రకారంగా చట్టం ప్రకారం వెళ్తారు. మనం ప్రశ్నించిన చట్టానికి లోబడి ప్రశ్నించాలి. అదే కొన్ని స్టాంప్ ఉండి సంతకం లేకపోతే అప్పుడు ఎలవ్ చేయరు. అవును, సంతకం మెయిన్. ఫస్ట్ సంతకం ఉంది కదా, ఇప్పుడు స్టాంప్ లేకపోతే ఎలవ్ చేయాలి. స్టాంప్ పనే ఉంది ఒక ఆఫీసర్ సంతకం పెట్టినప్పుడు. ఓకే, స్టాంప్ పనే ఉంది సార్. ఏదో పూర్వం నుంచి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి వస్తుంది కాబట్టి స్టాంప్ పడేస్తున్నారు. ఆ స్టాంప్ అతని డిజిగ్నేషన్ అది కింద ఉండేలాగా పెడుతున్నారు. ఆ సంతకం అవునో కాదో టాలీ చేసుకుంటారు. 10 నిమిషాలు అక్కడ ఉంటాడు ఆ సంతకం పెట్టిన ఆఫీసర్ కూడా. ఇది ఏంటంటే కుట్ర చేయాలని ఆలోచిస్తున్నారు కానీ ఇవేమి సాగవు సార్. అన్ని ఎక్కడికక్కడ దంచుకుంటూ వచ్చేస్తుంది. ఎక్కడ కళ్ళలో కనపడుతుంది ఎక్కడికక్కడ ఈ సర్వేలు గంట మాకంతా. కానీ కొన్ని సర్వేలు చూసారా వర్మ గారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. 109 నుంచి 125 వరకు కొన్ని సర్వేలు వైసీపీకి ఇచ్చారు. మా సర్వే కనుక అబద్ధం అయితే మా సంస్థలు బ్యాన్ క్లోజ్ చేసుకుంటాం, మా సంస్థల షట్టర్ క్లోజ్ చేసుకుంటామని కంఠాపదంగా చెప్తా ఉన్నారు. ఏమండి, సర్వే వాడికి షట్టర్లు క్లోజ్ చేయడానికి ఏముంటదండి? ఒక ల్యాప్టాప్ ఉంటుంది, 4 కాగితాలు ఉంటాయి. ఆ లోకల్ కుర్రంలో 10 మందిని పడేస్తారు. వాళ్ళకి జీతాలు ఇస్తారో సత్తారో తెలియదు. కొన్ని నేషనల్ ఛానల్స్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో దగ్గర మొత్తం నిన్నటి వరకు వచ్చినాయి. నాకున్న అవగాహన ప్రకారం 40 సర్వేలు వచ్చినాయి. అందులో 35 కూటమి గెలుస్తే అని చెప్తున్నారు. ఇక 5 చెప్తున్నాయి. ఈ పేటిఎం బ్యాచ్ ఏదో మస్తాన్ రావు ఎవరో ఇది వరకు మా దగ్గర చిలకలూరుపేట టికెట్ అడిగాడు. ఆరా మస్తాన్ గారి గురించి మీరు మాట్లాడేది? ఆరే మస్తాన్ రావు, ఇంకో మస్తాన్ రావు, మొత్తానికి మస్తాన్ రావు అండి. ఓకే, ఆ చిలకలూరుపేట టికెట్ అడిగారు, టికెట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. ఇలా కాదు కదా సర్వే అనేది. పారదర్శకగా గ్రౌండ్ రియాలిటీ చేయాలి. నేను ఎవరో ఆత్మసాక్షి మూర్తి ఎవరో పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు గెలవడం, గెలిచినా 1,500 ఓట్లు, లేకపోతే గీత గెలిచినా 500 ఓట్లు అన్నాడు. అంటే ఈయన ఏమని చెప్పాడు అక్కడ? ఫార్ములా అర్థం చేసుకోండి. రైతులు వ్యతిరేకం అన్నాడు. రైతులు వ్యతిరేకం ఎలాగవుతారు? పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ని వైఎస్ఆర్సీపీ ఆపేసింది. 5 సంవత్సరాల్లో 400 కోట్లు 4 పంటల దగ్గర రైతులు నష్టపోయారు. నష్టం. అలాగే ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ వైఎస్ఆర్సీపీ ఆపేసింది. మరి రైతులు ఎలాగేసేస్తారు? మళ్ళీ మానీరు, తాండవాకి 3 వర్మ గారు, ఇప్పుడు మీరు ఏదైతే నేషనల్ సర్వేల గురించి మాట్లాడారో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ 3 కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి కాబట్టి, సో భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు కాబట్టి నేషనల్ సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయని మాట్లాడారు ఆయన కొద్దిసేపటి క్రితం. ఎవరన్నా మీరు ప్రైమ్ 9 న్యూస్ ఉందండి, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్తారా? నేను ఎన్ని కోట్లు ఇచ్చినాను? అది కష్టం కదా, జనాలు నమ్మాలి కదా సార్. నిలబడాలి, మీ ఛానల్ నిలబడాలి. ప్రజలు నమ్మాలి కదా అబద్ధం చెప్పినప్పటికీ కూడా. ఇంకా పిచ్చెక్కిందండి వాళ్ళకి. మెంటల్ హాస్పిటల్లో పడేయాలి, ఎర్రగడ్డ మెంటల్ ఆఫీస్ హాస్పిటల్లో. తెచ్చేదంటే ఓడిపోతున్నా ఉన్నప్పుడు ఓటమి ఒప్పుకోండి, మళ్ళీ 2029కి ప్రయత్నం చేసుకోండి. అంతేగాని మీరు దాని సబ్జెక్ట్ వదిలేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం అయిపోద్దా? మరి ఈయన ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సర్వేలు ఇచ్చేసిందా? ఈయన ఉన్నాడు కదా కేంద్ర ప్రభుత్వంతో. పిచ్చి మాటలు కాకపోతే ఏం వాళ్ళు పిచ్చెక్కి ఎడుతున్నారని అందరూ ఉన్నాయి. ఎవడికాడు చీఫ్ మినిస్టర్
రైట్. మళ్ళీ వస్తాను వర్మ గారు మీ దగ్గరికి. ఒక్కటి చెప్పేస్తాను, బీజేపీని అడగచ్చు కదా అవును. దమ్ముంటే. ఒకసారి అడిగితే 4 కేసులు తెస్తారు, రెండోసారి అడిగితే మొత్తం కేసులు తెస్తారు. అడగచ్చు కదా దమ్ముంటే. మనతో చెప్పడం ఎందుకో, బీజేపీ వాళ్ళు చేశారని వాళ్ళని అడగండి. ఇవన్నీ నిజాలు కాదు, ఇవన్నీ కూడా టెంపరీగా రేపు ఏజెంట్లు ఉండడానికి, రేపటి వరకు ప్రజలు కార్యకర్తలు కొంచెం నిలబడి ఉండడానికి చేసి పనికిమాలిన పనులు, చిల్లర పనులు. వీటి గురించి డిస్కస్ చేసుకోవడం కూడా అనవసరం. సో వర్మ గారు, రేపు కౌంటింగ్ సమయానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారా పిఠాపురం ఏమన్నా? బహుశా రేపు ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు. రాష్ట్రంలో వీళ్ళు విపరీతమైన గొడవలు సృష్టించాలని ఒక ఆలోచనతో మా జనసేన పార్టీ అధ్యక్షులు కానీ, మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ ఇద్దరు కూడా హెడ్ ఆఫీస్ లో అవైలబిలిటీ ఉంటారని నా యొక్క ఆలోచన. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా జరిగినా చేసినా గబుక్కుని గవర్నర్ కలవాలన్నా, మరి ఏదైనా మేజర్ ఇష్యూ మాట్లాడాలన్నా మరి అందరూ కూడా అక్కడికి వస్తుంటారు. అన్ని ఓవరాల్ గా ఏం జరుగుతుందో చూసుకుని అక్కడి నుంచి మాట్లాడడానికి అధ్యక్షులు అందరూ కూడా హెడ్ ఆఫీస్ లోనే ఉంటారు. బహుశా నాకున్న అవగాహన ప్రకారం 6వ తారీఖు నాడు రావచ్చేమో అని నాకుంది. దాన్ని బట్టి ఇంకా మాకు మెసేజ్ రాలేదు ఎవరికి. రైట్ రైట్.